తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థలు బంద్ పాటిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. వరంగల్లో విద్యార్థులతో ఎస్ఎఫ్ఐ భారీ ర్యాలీ నిర్వహించింది. ఇక కాలేజ్ యాజమాన్యాలతో మరోసారి ప్రభుత్వం చర్చలు జరిపింది. తెలంగాణలో ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ కూడా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేసి సందర్భంగా కూడా ప్రశాంతంగా బంద్ పాటిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి. సాయిరాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులంతా రోడ్డెక్కుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భారీ ర్యాలీ చేపట్టారు. హన్మకొండలోని అదాలత్ జంక్షన్ దగ్గర విద్యార్థులు కలిసి ఎస్ఎఫ్ఐ కావచ్చు, యాజమాన్యాలు, డిగ్రీ పీజీ కళాశాల అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగంరెడ్డి సుందరరాజు కూడా బైఠాయించి ప్రభుత్వం వెనువెంటనే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున విద్యార్థులు కావచ్చు, మిగతా స్టాఫ్ అంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. వీరి డిమాండ్ ఏంటి, ఎందుకు వీళ్ళు బైఠాయించారు, వీళ్ళు ప్రధానంగా ఇప్పటికే ప్రభుత్వం చర్చలు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఏం చెప్పదలుచుకున్నారో మాట్లాడదాం. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటివరకు ప్రభుత్వం చర్చలు జరిపింది కదా, ఎంత మేరకు బకాయిలు ఉన్నాయి, ఏం చెప్తారు? దాదాపు అన్ని విద్యా సంస్థలు, ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ అన్నీ కలుపుతాయి. దాదాపు 7,000 పైన బకాయిలు ఏర్పడ్డాయి ఆర్టీఎఫ్కి. అయినా మేము తక్షణమే 7,500 అడగట్లేదు. మీరు గత ప్రభుత్వము మీరు వచ్చినాక ఇచ్చిన టోకన్లు దాదాపు సంవత్సరంన్నర అవుతుంది టోకన్లు ఇచ్చి. ఆ టోకన్లో ఉన్న అమౌంట్లు దాదాపు 1,200 నుంచి 1,800 కోట్లు అయితే కావచ్చు. అవిటి తక్షణమే రిలీజ్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాం. ఎందుకంటే 1.5 year టోకన్లు పెండింగ్ ఉన్న టోకన్లు పడి కూడా అమౌంట్ రిలీజ్ కాక ఇవాళ ప్రైవేట్ కాలేజీలు స్వీపర్ నుంచి వెళ్ళి ప్రిన్సిపల్ వరకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, రెంట్లు ఇవ్వలేని పరిస్థితిలో, కరెంటు బిల్ కట్టలేని పరిస్థితిలో ఇవాళ అన్ని కాలేజీలు యావత్తు రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ అన్ని విద్యా సంస్థలు ఇవాళ తాళాలు పడ్డాయి. అంటే దానికి కారణం ప్రభుత్వం. ఇవాళ 14 లక్షల మంది విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్న బాధ్యత కూడా ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలి. ఇవాళ మీకు ప్రేమ, ఎస్సీ, ఎస్టీ, బీసీల పట్ల ప్రేమ ఉంటే, రాహుల్ గాంధీ బాగా చెప్తుంటాడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు అంటే చాలా ప్రేమ. వాళ్ళకు బీసీలకు 42% రిజర్వేషన్ మీరు రాజకీయంగా కల్పిస్తానంటున్నారు. ముందుగా అది కాదు, ముందు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెల్లించవలసిన రియంబర్స్మెంట్ తక్షణమే చెల్లించి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. ఇవాళ మీరు నిజాయితీగా మా విద్యార్థులది బీసీ ఓట్లు, ఎస్సీ ఓట్లతో మీరు ప్రభుత్వంలోకి వచ్చిళ్ళు కాబట్టి వాళ్ళకి ఇచ్చే బాధ్యత కూడా మీదే. మీరు ఒక సాకు చూపిస్తున్నారు, రాష్ట్రం దగ్గర డబ్బులు లేవని. డబ్బులు లేకుంటే మీ జీతాలు ఎట్లా వస్తున్నాయి, గవర్నమెంట్ శాలరీస్ ఎట్లా వస్తున్నాయి, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ఈ పేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ ఇచ్చే కాడికి వచ్చేవరకనే మీ దగ్గర ప్రభుత్వం లేకుండా డబ్బులు లేకుండా పోతున్నాయా? మేము తక్షణమే ఈ 3ంటికి మీటింగ్ సీఎం గారు పిలిచారని తెలిసింది. ఆ 3ంటి మీటింగ్లో మీరు ఈ 1,200 టోకన్లు పడ్డ అమౌంట్లన్నీ రిలీజ్ చేస్తారని ఆశిస్తున్నాం. రిలీజ్ చేయని ఎడల ఈ మూమెంటు, ఈ ఉద్యమం 14 లక్షల మందిని రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మీద గుంజినట్టు అవుతుంది. వాళ్ళ బతుకులు నాశనం చేసిన బాధ్యత మీరైతుంది. ఈ ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్ళి ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని మీది చరస్థాయికి తీసుకొచ్చి తెలంగాణ తెచ్చినామో, ఈ ప్రభుత్వాన్ని దించేదాకా ఈ విద్యార్థులందరూ పోరాడతారని మీకు తెలియజేస్తున్నారు. విద్యా సంస్థల బంద్ ఈ రోజు కొనసాగుతుందా? ప్రభుత్వం నుంచి ఎట్లా ఆశిస్తున్నారు మీరు? ఈ 3ంటికి గంక పాజిటివ్ రిజల్ట్ రాకుండా, టోకన్ నెంబర్ల అమౌంట్ చెల్లించకపోతే మాత్రం ఈ బంద్ కొనసాగుతుంది, ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇది ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ మేనేజ్మెంట్ గురించి ఆలోచించకండి. 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, బహుజన విద్యార్థుల
భవిష్యత్తును ఆలోచించి ఇవాళ మీరు నిర్ణయం తీసుకొని ఆ అమౌంట్లని రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయని పక్షంలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు మొత్తం రోడ్డుపైకి ఎక్కి ప్రభుత్వాన్ని దించేదాకా ఆగ్రహం తెలియజేస్తున్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు వాళ్ళతో మాట్లాడదాం. ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏంది విద్యార్థులతో ఈరోజు ఎందుకు ధర్నా చేశారండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8,300 పైచిలకు కోట్ల రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే వాటిని విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అసోసియేషన్ డిగ్రీ అండ్ పీజీ ఇంజనీరింగ్ కాలేజ్ అసోసియేషన్స్ ఏవైతున్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపుకోవడం జరిగింది. ఆ బంద్కు సంపూర్ణ మద్దతుగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు రాస్తారోకో నిర్వహిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు 30 సార్ల ఢిల్లీకి వెళ్ళేస్తున్నాను అంటున్నాడు. నీకు ప్రత్యేక ఫ్లైట్లలో ఢిల్లీకి వెళ్ళడానికి డబ్బులు ఉన్నాయి, తర్వాత పేపర్లలో పెద్ద పెద్ద యాడ్లు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 14 లక్షల మంది ఈ పేద బడుగు బలైన వర్గాల విద్యార్థులు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీద డిపెండ్ అయి చదువుకుంటున్నారు. మరి వీళ్ళంతా ఈ రోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రాకపోవడం వల్ల మైగ్రేట్ అయిపోయి తట్టా పారా పట్టుకొని పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం. బిడ్డా రేవంత్ రెడ్డి బేషరతుగా 24 గంటలలో 8,000 కోట్ల పైచిలకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయకపోతే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా నడిచిందో సకల జనులను మళ్ళీ ఆ విధంగా మేము ఒక తాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాలలో ఆ విధంగా ఉద్యమాన్ని నిర్మించి ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రాబోయేది స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ లో మా యువకులు విద్యార్థుల సత్తా మేమేంటో చూపిస్తాం, మేమేంటో అది చేస్తాం. 20 నెలలు గడుస్తున్నా కూడా విద్యాశాఖని దగ్గర పెట్టుకొని నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నావు. ఇప్పటికైనా కూడా నువ్వు బేషరతుగా ఒక ఎడ్యుకేషన్ కమిటీ ఏసీ రివ్యూ మీటింగ్ పెట్టి ఈ సమస్యలు పరిష్కరించి రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ హనుమకొండలో ఎస్ఎఫ్ఐ నాయకులతో డిగ్రీ పీజీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా వెనువెంటనే స్పందించాలి, లేదంటే ఇంకా ఉద్యమం అంతా ఉధృతరం చేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐ నేతలు కావచ్చు, డిగ్రీ పీజీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సంగారెడ్డి సుందర్రాజ్ యాదవ్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈరోజు వరంగల్ నగరంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ నేతలతో కలిసి యాజమాన్యాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెనువెంటనే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ను విడుదల చేయాలని వరంగల్లో అయితే పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సాయిరామ్. తిరుపతి.